చీపురును ఎదురింటి పక్కింటి వాళ్లకు ఇవ్వొచ్చా? శాస్త్రం ఏం చెబుతుంది? భారతీయ సంస్కృతిలో దాన ధర్మాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. దాన ధర్మం చేయడం వల్ల జీవితంలో పుణ్యం, సంతోషం, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. అయితే కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుందని మీకు తెలుసా? వీటిలో ఒకటి చీపురు. చీపురు దానం చేయడం వల్ల ఇంటిలోని లక్ష్మీదేవి వెళ్లిపోతుందని, ధనవంతులు కావాలనే కల నెరవేరదని తరచుగా వినిపిస్తోంది. చీపురు లక్ష్మి సంబంధం. హిందూ మతంలో చీపురు లక్ష్మికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇంట్లోని మురికిని చీపురుతో శుభ్రం చేస్తారు. ఇది పేదరికానికి చిహ్నం. కాబట్టి చీపురు ఇంట్లో శుభ్రమైన, గౌరవప్రదమైన స్థానం ఇవ్వబడుతుంది. చీపురును అవమానిస్తే లక్ష్మికి కోపం వస్తుందని నమ్మకం. చీపురు దానం చేయడం వల్ల కలిగే నమ్మకాలు. చీపురు దానం చేయడం వల్ల ఇంట్లోని లక్ష్మి వేరొకరి ఇంటికి వెళ్తుందని కొందరి నమ్మకం. ఇది ఇంట్లో ఆర్థిక సంక్షోభానికి దారితీయవచ్చు మరియు ధనవంతులు కావాలనే కల నెరవేరకుండా ఉండవచ్చు. అదే సమయంలో కొంతమంది పాత చీపురును దానం చేయడం శుభప్రదం అని నమ్ముతారు, ఎందుకంటే ఇది ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.